ఇలా వినాయక చవితి రోజు సరదాగా బయటికి వచ్చామండి. మా బాబుకి వినాయకుడు కావాలని అడుగుతూ ఉన్నాడు. సో వాడి కోసం ఒక చిన్న వినాయకుడు కొనిద్దామని చెప్పేసి బయలుదేరాము. దారిలో ఇలా వెళ్తుంటే చిన్నపిల్లలందరూ కలిసి వినాయకుడిని తీసుకెళ్తున్నారు. అది చూసి మా వాడు చాలా సంతోషపడుతూ వాళ్ళకి హాయ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడండి. చూడండి ఇప్పుడు హాయ్ చెప్తాడు. మేమైతే కుషాయిగూడ వచ్చేసామండి. ఒక వినాయకుడు సెలెక్ట్ చేసుకుందామని. మా వాడు చాలా ఎక్సైటెడ్గా ఒక బ్యాగ్ తీసుకొచ్చుకున్నాడు. పాకెట్లో డబ్బులు తెచ్చుకొని, మమ్మీ నేను ఈ మనీ ఇచ్చేసి వినాయకుని తీసుకుంటా అని సూపర్ ఎక్సైటెడ్గా వచ్చేసాడు. అది కావాలా? ఏది కావాలి? శివుడిది కావాలా? చూసారు కదా, ఏ వినాయకుడు చూస్తే ఆ వినాయకుడు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఇవైతే ఎంత బాగున్నాయి చూడండి. జస్ట్ 100 రూపీసేనంట. చూడడానికి ఎంత బాగున్నాయో. అంటే ఈ రోజుతో అయిపోతుంది కదండి వినాయక చవితి పూజ చేసుకోవడం. సో మళ్ళీ ఎందుకు తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళు తక్కువ రేటుకి అమ్మిస్తున్నారంట. అలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కుషాయిగూడలో అయితే. ఒకటి మించి ఒకటి చాలా బాగా అందంగా ఉన్నాయండి. ఇవైతే మట్టి వినాయకులండి. నాకైతే బాగా నచ్చాయి. ఎందుకంటే వాటికి రియల్గా క్లాత్ తోటి రుమాలు చుట్టారు, పంచ కట్టారు, విత్ స్టోన్స్ వాటితోటి డెకరేట్ చేశారు. చూడండి నాకైతే చాలా 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 నచ్చాయి. ఎంత బాగున్నాయో. ఇంకా ఈవినింగ్ అయింది కదండి, అందరూ వచ్చేసేసి వినాయకులను తీసుకెళ్తున్నారు పూజ చేసుకోవడానికి. ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో. అలాగే వాటికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్కి కూడా ఇలా అమ్ముతున్నారండి అక్కడ. మా వాడు అది చూసి కూడా అది కూడా తీసేసుకుందాం మమ్మీ, నా వినాయకుడికి పెట్టుకుంటాను, నా వినాయకుడికి ట్రయాంగిల్ హౌస్ వేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎట్ లాస్ట్ అయితే ఈ వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ చిన్న గణపతి బొజ్జ గణపతిని తీసుకున్నామండి. చాలా బాగుంది అందంగా. దానికి అంబ్రెల్లా కావాలని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి అంబ్రెల్లా కూడా తీసుకున్నాడండి. అలా చక్కగా బ్యాగ్లో పెట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అనుకుంటూ తీసుకొచ్చాడండి. గణపతి బప్ప బోరియా అని కారులో పెట్టేసుకొని ఇలా బయలుదేరాము. సడన్గా అనుకోకుండా ఇటు నుంచి ఇటు ఖైరతాబాద్ వెళ్ళేసి ఖైరతాబాద్ వినాయకుని చూసి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి బయలుదేరాము. చూడండి అసలు ట్రాఫిక్కే లేదు, ఎంత ఖాళీగా ఉందో రోడ్ల మీద. మేము ఇలా దారిలో వెళ్తుంటే ఈ లైట్ హౌస్ చూసామండి. ఎంత బాగున్నాయో షాండిలియర్స్ అయితే. నాకైతే చాలా నచ్చింది. ఇది వీడియో బాగుందని చెప్పేసి ఈ క్లిప్ యాడ్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసామండి. అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తున్నది సెక్రటరియట్ అండి. లైట్స్ తోటి చూడండి ఎంత బాగున్నదో, చాలా అందంగా ఉంది. అదిగోండి డబుల్ డెక్కర్ బస్. ఎంతమందికి ఇష్టమండి డబుల్ డెక్కర్ బస్ ఎక్కడం అంటే. నాకైతే అది చూస్తే బొమ్మరిల్లు సినిమా గుర్తొస్తుందండి. అప్పుడు అందులో హాసిని డబుల్ డెక్కర్ బస్ ఓపెన్ టాప్ దాని మీద ఎక్కేసి వెళ్తుంటే నేను కూడా అనుకునేదాన్ని హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ బస్ ఎక్కాలి అని చెప్పేసి. బట్ ఆ ఓపెన్ టాప్ బస్సెస్ లేవు కదండి ఇప్పుడు, అన్నీ ఇలా క్లోజ్డ్గా ఉన్నాయి. ఆ బస్సెస్ చూస్తే మాత్రం నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడైతే మనం సెక్రటరియట్ ముందుకు వచ్చేసామండి. అక్కడంతా ట్రాఫిక్ లేదు, కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం ట్రాఫిక్ ఉందండి అంతే. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆగి సెక్రటరియట్ ముందు ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. కొంచెం దానివల్ల ట్రాఫిక్ ఉందండి ఇక్కడ. లైట్స్ తోటి చూడండి ఎంత బాగున్నదో. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా సెక్రటరియట్ దాటాక కొంచెం ముందుకెళ్తే మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి. దానికి ఫుల్ ఆఫ్ లైట్స్తో పెట్టారు. నైట్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడైతే దీని పక్కనే ఉన్న ప్రసాద్ ఐమాక్స్లోకి వచ్చామండి మేము ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నామండి. కార్ అక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళిపోతే ట్రాఫిక్లో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అక్కడ పార్క్ చేసాము. మరీ అంత దూరం కాదులేండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. అక్కడ ఎందుకు ఆపేస్తున్నారంటే మరి కార్స్ తీసుకొని ఇలా వచ్చేసి మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కపోయి ఇబ్బంది అవుతుంది వచ్చిన జనాలకని చెప్పేసి కార్స్ అక్కడే పార్క్ చేయించేసి పంపిస్తున్నారు. దారిలో ఇలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ అయినా, లేకపోతే మనకు జ్యువెలరీ ఐటమ్స్ అయినా, షోపీస్ ఐటమ్స్ అయినా ఇలా చిన్న చిన్న షాప్స్ పెట్టి అమ్ముతున్నారు. నాకైతే ఈ బొమ్మలు చాలా బాగా నచ్చాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి.
ఇలా చిన్నపిల్లలు అయితే మహాత్మా గాంధీ లెక్క చాలామంది రెడీ అయి ఉన్నారండి. పెద్ద పిల్లలే కాదండి, చిన్న చిన్న పిల్లలు కూడా అలా రెడీ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ నేను అక్కడ ఒక 10 to 15 మెంబర్స్ని చూశానండి. అలా మహాత్మా గాంధీ లాగా వేసుకొని నిలబడడం చూడండి. ఒక చిన్న బాబు కూడా వేసుకొని తిరుగుతున్నాడు. అలాగే ఇంకా కొంతమంది అయితే హనుమాన్ లాగా అలా కూడా రెడీ అయి ఉన్నారండి. దారిలో ఆల్మోస్ట్ వినాయకుని దగ్గరకు వచ్చేసామండి. అలా కనిపిస్తుంది క్యూ లైన్ అండి. వినాయకుడు ముందుకు వెళ్తారు. ఇప్పుడు మేమేమో కొంచెం డిస్టెన్స్లో ఉంటుందండి చూడడానికి. బాబు ఉన్నాడు కదా తోసిస్తారని చెప్పేసి మేము కొంచెం డిస్టెన్స్లో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఆ క్యూ లైన్లో అయితే ఇంకా ముందుకెళ్ళి చూడొచ్చు, కానీ చాలామంది పబ్లిక్ ఉండేసరికి వద్దులేండి అని చెప్పేసి ఇంకా ముందు నుంచి చూద్దాము ఎలా అయితేంది, ఎక్కడి నుంచి చూసిన దేవుడే కదా, ఇక్కడ నుంచి డిస్టెన్స్లో చూస్తే ఇంకా బాగా కనిపిస్తాడు దేవుడు అని చెప్పేసి మేము ఇలా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇదిగోనండి మన ఖైరతాబాద్ గణేశుడు. ఈసారి వినాయకుడికి 7 తలలు ఉన్నాయండి. సప్తముఖ వినాయక అని పిలుస్తున్నారు. మన వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణం అని చెప్పి, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పి అలా కొన్ని దేవుళ్ళు అరేంజ్ చేశారండి. ముందుకొచ్చాక కొంచెం పబ్లిక్ ఎక్కున్నారు. ఒకరు మించి ఒకరు ఫొటోస్ తీసుకోవాలని చెప్పి కొంచెం తోసుకుంటున్నారు తప్ప మిగతా అంతా ఫ్రీగా అయిపోయిందండి. చూడండి, పక్కన వెంకటేశ్వర స్వామి కళ్యాణము, రైట్ సైడ్లోనేమో శివపార్వతుల కళ్యాణం. అలాగే మన గణనాథుడి ముందు బాలరాముడిది కూడా ప్రతిష్ఠించారండి. అదైతే చాలా బాగుంది చూడటానికి. వినాయకుడు అయితే దగ్గరికి వెళ్ళి చూసామండి, చాలా బాగా అనిపించింది. నేనైతే ఎప్పుడు ఫస్ట్ డే రోజే ఖైరతాబాద్ గణేశుడిని ఎప్పుడు దర్శనం చేసుకోలేదండి. అంటే వచ్చాను అంతకుముందు, కానీ ఫస్ట్ డే రాలేదు. ఇలా ఫస్ట్ డే రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ డే రోజు చాలామంది ఎక్కువ జనాలు ఉంటారు అని అనుకుంటారు, కానీ కాదండి. ఫస్ట్ డే రోజే ఎవరు వినాయకుడి దగ్గర వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర. మా వాడైతే చూశాడు, వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో వీఆర్ ఆల్సో హ్యాపీ. వాడు ఏదో చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొని వాటితో పాటు ఆడుకుంటున్నాడండి. అక్కడ ఒక కార్ కనిపించింది. నేను కార్ డ్రైవ్ చేస్తానని చెప్పేసి కారులో ఎక్కేసి అలా కొంచెం ముందుకు వెళ్ళేసేసి వచ్చేసాడండి. మళ్ళీ దారిలో ఇలా ఒక ట్రైన్ ఆడుకునేది కనిపించింది. నాకు ట్రైన్ కావాలని చెప్పేసి అడిగాడు. సరేలే అని చెప్పి ట్రైన్ తీసుకున్నాము. ఇంకా దారిలో ప్యారెట్ కనిపిస్తే ప్యారెట్కి అలా దాంతో ఊదుకుంటూ తను భయపెట్టిచ్చేసాడండి. అలా కాసేపు ఆడుకున్న పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఏమనలేదు, నాన్న ఏమనకని చెప్పేసి అలా కాసేపు అలా ప్యారెట్తో ఆడుకున్నాడు. ఇంకా అలా కాసేపు అలా బయటే తిరిగేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. చూడండి, దారిలో వెళ్తుంటే మన అంబేద్కర్ స్టాచ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. నా వీడియో అయితే నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.